అందరికీ నమస్కారాలు. మన పలమనేరుకు పైన బుల్లెట్ ట్రైన్ అనేది వెళ్తూ ఉంది, మైసూర్ టు చెన్నై. అదే కర్ణాటకలో 5 స్టాపింగ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 190 రామాపురం అనే ప్రదేశంలో ఒక స్టాపింగ్ ఉంది. అదేవిధంగా తమిళనాడులో చెన్నై వరకు 3 స్టాపింగ్లు ఉంది. ఇంతవరకు పలమనేరుకు రైలు మార్గం అనేది మన ప్రజలకు లేదు. ఏమంటే శతాబ్దాలుగా మనము పలమనేరులో ట్రైన్ కొరకు మన పెద్దలు, ఇప్పుడు మన భావితరాలు కూడా ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో DPR బుల్లెట్ ట్రైన్ కొరకు రెడీ అవుతా ఉందని మాకు తెలిసింది. ఆ సూచనల మేరకు మేము పలమనేరులో బుల్లెట్ ట్రైన్ స్టాపింగ్ ఉండాలని కోరుకుంటున్నాం. ఇది పట్టణ ప్రజల తరపున కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా పలమనేరు పట్టణము వచ్చి పలమనేరు నియోజకవర్గం హెడ్ క్వార్టర్ మరియు రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్. కనెక్టివిటీ అనేది మనకు 3 రాష్ట్రాలకు సంబంధించిన సెంటర్ పాయింట్. అదేవిధంగా పుంగునూరు, మదనపల్లి, ఇటుపక్క చాలా గ్రామాలు, తరువాత నంగిలి కానీ గుడియాతం కానీ ఇది సెంటర్ పాయింట్. కాబట్టి ఇక్కడ బుల్లెట్ ట్రైన్ ఉండాలని మా పలమనేరు పరిరక్షణ సమితి మరియు పలమనేరు పట్టణ ప్రజల కోరిక, చిరకాల వాంఛ. అదేవిధంగా ఇక్కడ నుండి వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఇవి కానీ చెన్నైకి, బెంగళూరుకు నిత్యం పోతూ ఉంటుంది. ఆ కన్వీనియంట్ కూడా ఇక్కడ పలమనేరులో ట్రైన్ ఏర్పరిచి స్టాపింగ్ ఏర్పరిస్తే రైతులకు కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా మనకు గండ్రాజపల్లి వద్ద నుండి 4 రోడ్ల వరకు కానీ ఇటుపక్క పెద్ద సెజ్ ఉంది, పలు పెద్ద కంపెనీలు కూడా ఉంది. దాని ముఖ్య ఉద్దేశం వాళ్ళు బెంగళూరు నుండి రావడానికి కానీ చెన్నై నుండి రావడానికి కానీ ఇక్కడ స్టాపింగ్ ఏర్పరిస్తే పారిశ్రామిక అభివృద్ధి కూడా జరుగుతుంది. అదేవిధంగా పలమనేరు నుండి సాఫ్ట్వేర్ కానీ నిత్యం బెంగళూరుకు కానీ ఇట చెన్నై కానీ పోయే వర్తకులు కానీ వ్యాపారస్తులు, తరువాత ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, స్టూడెంట్స్, ఇతర ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలామంది నిత్యం ఇక్కడ నుండి పలమనేరు నుండి వెళ్తుంటారు. కాబట్టి మన ప్రజల అవసరం నిమిత్తం తప్పకుండా బుల్లెట్ ట్రైన్ పలమనేరులో ఆఫ్ చేయాలని పట్టణ ప్రజల కోరికగా ఉంది. అదే అందరికీ నమస్కారము. ఈ పలమనేరు బుల్లెట్ ట్రైన్ దీనికోసం పలమనేరు ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. మేము పిల్లలప్పుడు 50 సంవత్సరాల ముందే పలమనేరుకి ట్రైన్ వస్తుంది అని గతంలో పెద్దలంతా చాలా పోరాటాలు చేశారు. అది ఆ రోజు కార్యరూపం దాచలేదు. ఇప్పుడు మైసూరు నుండి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ చేశారు, పలమనేరు మీదుగా పోయేట్లుగా. ఆ ట్రైన్ కర్ణాటకలో 5 స్టాపింగ్లు పెట్టుకున్నారు, తమిళనాడులో 4 స్టాపింగ్లు పెట్టుకున్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా నేను నా గ్రామవాసులకి, నా స్నేహితులకి, నా శ్రేయభిలాషులకి, నా మంచి కోరే వాళ్ళకి, నా ఆటో సంఘాలకి, నా డ్రైవర్ సంఘాలకి, నా అందరూ బంధుమిత్రులకి అందరికి నేను లాస్ట్ బట్ నాట్ ఏ లీస్ట్ రేపు మా పలమనేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఒక ర్యాలీని నిర్వహిస్తామంటారు. అది ఎందుకు నిర్వహిస్తామంటే రేపనగా శుక్రవారం ఉదయం 9:30 గంటలకి దేనికోసము, వాళ్ళ కోసం కాదు, వాళ్ళ కుటుంబాల కోసం కాదు, మన కోసము, మన భార్యాబిడ్డల కోసం, మన రాబోయే భవిష్యత్తు కోసము వాళ్ళు ఈ వయసులో కూడా వాళ్ళు ఎండలో తిరిగే సిద్ధంగా ఉంటారంటే వాళ్ళ వెనకాల మనం నడవకపోతే ఇంకెందుకు మనము అనేసి నేను మీకు అందరికీ నేనేం కోరుకుంటానంటే ప్రతి ఒక్కరూ దీంట్లో స్వతహాగా పాలు పంచుకొనేసి ఈ ఒక్క విషయంలో వాళ్ళతో కూడా ఉండి దీన్ని సాధించుకుంటే దీని ద్వారా మేలు జరిగేది మన కుటుంబాలకని మనం ఆలోచించుకుంటే దయచేసి మీరందరూ దీంట్లో పాలు పంచుకొనేసి ఈ ర్యాలీకి సక్సెస్ చేయాలనేసి నేను మనసా వచా కోరుకుంటా ఉన్నాను. పలమనేరు ప్రజలందరికీ నమస్కారము. మా యొక్క విజ్ఞప్తి పలమనేరు పరిరక్షణ సమితి సందర్భంగా
మేము బుల్లెట్ ట్రైన్ పొలంనేరులో స్టాప్ నిలిచేదానికి అవకాశం కావాలనేసి ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నము ఇప్పటి కోసమే కాదు, రాబోయే తరాలకు పనిచేస్తుంది కాబట్టి వచ్చేంత వరకు పోరాడాలని అనుకున్నాము. మేము శాంతియుతంగానే పోరాడతాము. మేము అలర్జీలు చేసి అడుగుకోవడం మాకు ఈ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ప్రజలందరూ కూడా దీన్ని సహకరించి అందరూ కూడా రేపు జరిగే ర్యాలీలో పాల్గొంటే పొలంనేరులో ఇంతమందికి కావాలని కోరుకుంటూ ఉండాలనే విషయం పబ్లిసిటీ ఇచ్చింది. అప్పుడు వాళ్ళకు కూడా కొంచెం చలనం పుడుతుంది. ఎవరో 10 మంది కూడా వచ్చేసిందంటే ఏమోలే అనుకుంటారు. ఇప్పుడు కూడా 10 మంది కలిసి మాకు కావాలని కోరితేనే ప్రభుత్వం కూడా మనకు సహకరిస్తుంది. కాబట్టి రేపు జరిగే ర్యాలీ చాలా బ్రహ్మాండంగా శాంతియుతంగా నిర్వహించాలని ప్రజలనే ఆహ్వానిస్తున్నాం. పొలంనేరు పరిశ్రమ సంస్థ